సదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. ఇది అమ్మవారి యొక్క కనుబొమలను వివరించే నామం. ఇటు నుండి అటు మధ్యలో వంగి పైకి వచ్చిన ఆ కనుబొమలు ముఖమనే ఇంటికి తోరణంలా ఉన్నాయి. తోరణ చిల్లిక, తోరణంగా పెట్టబడిన అందమైన అలంకారంగా ఉన్నవి అమ్మవారి కనుబొమలు. అమ్మవారి ముఖం ఇల్లులా ఉంది, ఆ ఇంటికి తోరణంలా ఉన్నాయి ఆ కనుబొమలు. వదనస్మర మాంగళ్య, వదనము అనగా ముఖము, స్మర అంటే సౌందర్యము, మాంగళ్య అంటే శోభ శుభము. సౌందర్యము శుభము అమ్మవారి ముఖంలో ప్రకాశిస్తున్నాయి. సౌందర్య శుభాలకు ఆటపట్టై ప్రకాశిస్తున్న అమ్మవారి ముఖానికి చక్కగా తోరణంలా రమ్యమైన కనుబొమలు కనిపిస్తున్నాయి. బీజాక్షరాలను ఎలా పెట్టారనేది గురుముఖతః మాత్రమే తెలుసుకోవాలి. గురూపదేశం లేకుండా చెయ్యరాదు. నామాలలో వర్ణన మాత్రమే చూస్తుంటారు. లోపల బీజాక్షర శక్తి ఉంటుంది. శ్రద్ధగా పఠిస్తే ఆ శక్తి వస్తుంది. షోడశీ మంత్రానికి ఆది అయిన బీజమే లలితా సహస్రం మొత్తానికి ఆది బీజం. సహస్రనామానికి ఏది ఆది బీజం చేశారో తన్మంత్రశక్తినే లలితా సహస్రం అంతా ప్రసరించి వ్యాపింపచేశారనడానికి అదే ఆధారం. వదనం అంటే వాక్స్థానం, వదనం అంటే వాగ్బీజం, వాగ్బీజం ఐంకారం, స్మరబీజం అంటే మన్మథ బీజం క్లీంకారం, మాంగళ్య బీజం సౌహు అనే బీజాక్షరం, గృహబీజము అంటే లక్ష్మీస్థానం అదే శ్రీంకారం, తోరణ బీజం హ్రీంకారం. ఇది అమ్మవారి కనుబొమలలో దాగి ఉన్న బీజాక్షరాలు. వదన, స్మర, మాంగళ్య, గృహ, తోరణ వరుసగా ఐంకార, క్లింకార, సౌకార, శ్రీంకార, హ్రీంకారాలనే బీజాలు. చిల్లిక అంటే ఇవి వ్యాపించి ఉన్నవి. ఈ 5 బీజాక్షరాలలో విశ్వ విజ్ఞాన రహస్యాలున్నాయి. లలిత అంటే విశ్వమంతా వ్యాపించి నడిపించే శక్తి, విశ్వాన్ని నడిపే శక్తులే ఈ బీజాలు. హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ అనగా హ్రీం బీజంలో ఉష్ణత అనే శక్తి ఉంటుంది. ఈ వేడిమి లేకపోతే ప్రపంచంలో ఎవరూ ఉండలేరు. ఇది ప్రాణశక్తి. పరిశీలిస్తే ప్రపంచంలో చూసే శక్తులు ఇలాగే ఉంటాయి. శ్రీం బీజంలో వెలుగు అనబడే శక్తి కాంతి రూపంగా ఉంటుంది. క్లీం అంటే ఆకర్షణ శక్తి. ఆకర్షణ అంటే అవతలి వారిని వశం చేసుకోవటం కాదు. ప్రపంచమంతా ఆ శక్తితోనే ఉంది. ప్రతి వారి శరీరంలోనూ భూమిలోనూ ఆకర్షణ శక్తి ఉంది. ఐం బీజంలో శబ్దశక్తి దాగి ఉంది. సౌహు బీజం అమ్మవారి మంత్రాలలో చాలా విశేషమైనది. ఇందులో విద్యుత్ శక్తి దాగి ఉంది. ఉష్ణతాశక్తి, కాంతిశక్తి, ఆకర్షణాశక్తి, శబ్దశక్తి, విద్యుత్ శక్తి, ఇన్ని శక్తులను కనుబొమల కదలికల నుండే ప్రపంచానికి ఆవిడ అందిస్తోంది. కనుబొమలు అంటే ఆజ్ఞాచక్రస్థానం. కనుబొమల నడిమిస్థానం. అమ్మవారి ఆజ్ఞతోనే ఈ 5 శక్తులతో ప్రపంచాన్ని అమ్మవారు నడిపిస్తున్నారని తెలుసుకోవాలి. శ్రీమాత్రే నమః.